బుజ్జి మాది దొరుకుతుంటాం ఇక్కడనే ఉంటున్నాం మేము లోకల్నే ఉంటున్నాం హోటల్ నడిపిస్తున్నాము ఇంకా దాంట్లో ఏం చేసిన అంటే పొద్దుగాల 6కి లేచిన నేను 6కి లేచి ఇంకా బాత్రూమ్కి వెళ్ళి ఒక నిమ్మకాయలు ఆ గల్మకాడ ఈ గల్మకాడ ఉన్నది నిమ్మకాయలు ఉంటే ఇంకా ఈయన పండుకునే వాళ్ళకి ఏం చేసినాడంటే అది నిమ్మకాయ తీసుకుపోయి ఈయనకు చూపిస్తే ఇది ఏముందో బయట పారేయి ఇంకా అది మనకేం లేదని నేను ఈయన చెప్పేటాళ్ళకి నేను ఏం చేసిన అంటే బయట పారేసిన ఒక నిమ్మకాయ తీసి అయితే మళ్ళీ గేట్ తీసిన ఈ వాకిలన్నా ఉడుస్తాం అన్నట్టు వాకిలు ఉడదామని గేట్ తీసేటాళ్ళకి అది భయంకరంగా కనిపించేటాళ్ళకి ఇంకా మా వాళ్ళకందరికీ పిలిచినాక చూసి కూడా మేము ఇంకా ఆయన పోలీసు వాళ్ళకి కంప్లైంట్ 4-5 సార్లు పోలీసు వాళ్ళకి చెప్పినాం అయితే వాళ్ళు రుచి చేసుకోకుండా మళ్ళీ లాలేక చేస్తే లాలే వచ్చినాడు ఒక పాము ఆయన వచ్చినాడు పాము పట్టుకున్నట్టు మా అల్లుడే పిలిచినాడు అయితే ఆయన వచ్చి తీసినాడు అంతలోనే మళ్ళీ ఇంకో ఆయన ఎవరో ఈలేకర్ ఆయన వచ్చినాడు ఇంకా ఈలేకర్ ఆయన వచ్చి ఇంకా ఫోటో తీసుకొని వెళ్ళిపోయినాడు ఇంకా అంతే జరిగిందన్న ఇంకా ఈ రిప్పుల్లో పెట్టే మాకైతే తెలియదు అది భయంకరం అనిపిస్తుంది నాకు అది కంపల్సరీ కావాలి నాకు చేతబడి చేసినట్టే ఉంది అది నాకైతే అదైతే కంపల్సరీ చేతబడి చేసినది అన్ని కోడి పేగులు ఉన్నది అది అందులో మళ్ళీ పాప ఫోటో ఉన్నది అన్నీ ఉన్నది పాప ఫోటో ఉన్నది మళ్ళీ నల్ల బట్ట ఉన్నది ఒక కుండ ఉన్నది కుండలో మళ్ళీ పాము ఉన్నది అన్నీ ఉన్నది అందులో